నాగారు మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి అమ్మా న్యూస్ వీక్షలకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 4 రోజులు దాటింది. ఈ 4 రోజుల్లో కూడా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తా ఏవైతే ప్రజలందరూ కూడా ఈ సూపర్ 6 గురించి వీళ్ళు ఇచ్చినట్టు హామీలు నెరవేర్తారని ఎదురు చూస్తుంటే టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క ఆడపిల్లల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే అనకాపల్లిలో ఏదైతే పాయికరావుపేట పక్కన ఉన్నటువంటి అనకాపల్లిలో సొంత హోమ్ మినిస్టర్ ఇలాకాలో జరిగినటువంటి 8 సంవత్సరాల ఆడపిల్లలపై మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపేసేంత వరకు నిందితులు పట్టుకోలా, వాళ్ళకి శిక్ష అయినా. అలాగే మన నంద్యాలలో అక్కడ కూడా సేమ్ 8 సంవత్సరాల పిల్లని మానభంగం చేసి చంపేస్తే ఇంతవరకు కూడా ఆ శవాన్ని పట్టుకోలే. అంటే దాదాపుగా 15 రోజులు అవుతోంది. అక్కడ వాల్మీకి సామాజిక వర్గం చెందినటువంటి సంఘ నాయకులు ఆ సామాజిక చెందిన పాప ఒక గిరిజన పిల్ల ఇంతవరకు కూడా ఆ యొక్క శవాన్ని కూడా మరి పట్టుకోలేదు. మీరు చూస్తే విజయనగరం జిల్లాలో 45 సంవత్సరాల ఒక వ్యక్తి 5 నెలలు ఉన్నటువంటి ఒక పసికందు పైన అది ఎటువంటి అత్యాచారం చేశాడో మనం చూసాం. నిన్న నేను కూడా ఆ యొక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది విజయనగరం గోస్ హాస్పిటల్లో. అయితే మేము రాగానే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఇటుపక్క హోమ్ మినిస్టర్ గారు తను చార్జ్ తీసుకున్న రోజునే చాలా ఈ రాష్ట్రంలో ఏ రకంగా ల్యాండ్ ఆర్డర్ ఉంటుందో మీరే చూస్తారని చెప్పినటువంటి మరి హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి మీరు వచ్చిన ఈ 4 రోజుల్లోనే ఖచ్చితంగా చూస్తే దాదాపుగా 20 నుంచి 30 వరకు జరిగిన ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా లెక్కలోకి వచ్చినవే. లెక్కలోకి రానివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటిపైన దృష్టి పెట్టండి. మీరు ఇందాక అన్నారు సోదరి గారు, ల్యాండ్ శాండ్ మైన్ అన్నీ కూడా ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దోచుకున్నారండి. వీళ్ళు చేస్తున్నారంటే ఇసుక ఫ్రీ అని చెప్పి ఈ రోజున 1400 రూపాయలు ఒక టన్నును పెట్టి అమంతం దోచుకుంటా ఉన్నారు. మా హయాంలో ఏదైతే 80 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకని నిల్వించాం. ఎందుకంటే ఈ 3 నెలలు కూడా వర్షాకాలం, వర్షాలు పడతాయి కాబట్టి ఇసుక దొరకదు కాబట్టి మేము నిల్వించితే ఈయన అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల ఇసుకని ఇది బ్లాక్ లో అమ్ముకోవడం జరిగింది. మిగతా కూడా టన్నుకు 1400, 1350 ఒక రేటు పెట్టి వీళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి 10,000 అవుతా ఉంది. మా హయాంలో 3,000 నుంచి 4,000 ఉంటుంది. మేమైతే జగనన్న ఇళ్ల పనులకి ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. ఇక చూస్తే సాక్షాత్ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈ రోజున ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏమని? ఎక్కడైతే బీపీలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు అంటే సహజ సిద్ధమైన వారసత్వ సంపద, భూగోళికమైన సంపదను కూడా ఇప్పుడున్నటువంటి టీడీపీ అంటే ప్రభుత్వం లారీలతో తవ్వుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ సినిమా షూటింగ్ తీసినట్టుగా పొడవమైన జనాలు తీసుకెళ్ళి అక్కడ షార్ట్ ఫిలిం తీశారు. ఈ రోజు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారి కంటికి కనబడట్లేదా? లారీలతో తవ్వుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి సంపద నాగారు తమిళనాడులో ఒక రాష్ట్రంలో ఉంది, అలాగే మన రాష్ట్రంలోనే ఉంది. ఇంకెక్కడ కూడా అటువంటి భౌగోళికమైన సంపద, సహజ సిద్ధమైన వారసత్వ సంపద దేశంలో ఎక్కడా లేదు. అటువంటి సంపదలు మనం కాపాడుకోవాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణ శాఖ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, పర్యావరణాన్ని రక్షిస్తారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎక్కడ రక్షిస్తూ ఉన్నారు? ఏం మీ కళ్ళు కనబడుతూ ఉండలేదా? సాక్షాత్ మీ పార్టీ వ్యక్తే కదా ఈ రోజున బయట పెట్టింది. అక్కడికి వెళ్ళిన అధికారులతో మాట్లాడి ఆ అధికారులు ఎవరెవరు ఉన్నారో 100 లారీలు అక్కడ ఉండి తవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటే మీరమ్మా పైన మాట్లాడేది. మీరు వచ్చే పట్టుబడి 2 రోజులు కూడా ఎక్కడ ఏం కనబడుతూ దోసుకోవడం. ఇక్కడ కాశీని కూడా మొదలు పెట్టారు నాగారు. ఉత్తరాంధ్రలో లోకమాధవ్ గారు ఎమ్మెల్యే, ఆవిడ పేరు చెప్పిన అనుచరులందరూ కూడా దాదాపు 25 ఎకరాలు ఇక్కడ కొట్టేయడం జరిగింది. అనకాపల్లిలో హెచ్ఆర్లో ఎక్కడ లక్ష్మణరావు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇప్పుడు బొలిశెట్టి చేసిన గారి ట్వీట్ నేనైతే ఇంకా చూడలేదు, మీరు చెప్తున్నారు ఓకే జరిగి ఉండొచ్చు.
నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు 23 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సత్కారం అనే పేరుతో పెట్టి ఎవరైతే రౌడీయిజం చేసినా ఎవరైతే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని నిన్ననే ఆయన ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుంది కదా. ఒక 10 రోజులు 15 రోజులు అయిన తర్వాత దాన్ని అప్పటికీ పట్టుకోలేకపోతే అప్పుడు విమర్శించవచ్చు. ఈ ఒక్క రోజులో అందులో ఒకటి మీరు అంటే ఇది సామాన్యంగా మాట్లాడే మాట. నిన్న ఆయన ప్రెస్ మీట్లో పెట్టి ఎవరైనా కూడా 100% నా వాళ్ళైనా కూడా ఊరుకోను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట. ఈ రోజున అదే పార్టీకి చెందిన ఆయన విషయాన్ని లేవనెత్తారని మీరే చెప్తున్నారు. ఒక వారం రోజులు టైం ఇస్తే ఏం జరుగుతుందో చూస్తే అప్పుడు విమర్శలు డైరెక్ట్గా చేస్తే బాగుంటుంది కదా. వెళ్ళకని చెప్తా ఉన్నాం. నా ద్వారా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు